So hello everyone, good afternoon. So as said, yesterday ఈ రోజు నుంచి మనం ఇండియన్ ఎకనామీ స్టార్ట్ చేద్దాం. ఒకసారి మన సిలబస్ని చూద్దాం బిఫోర్ వి గో ఇన్ టు దిస్ క్లాస్. మనకి ఇచ్చిన కొత్త సిలబస్, ఎందుకంటే గతంలో ఎకనామీ తాలూకా సిలబస్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు సిలబస్ తగ్గించాడనే భ్రమలో పెట్టాడు, కానీ సిలబస్ అంతే ఉంది, బట్ మార్క్స్ తగ్గాయి. అంటే 75 మార్క్స్కి అదే సిలబస్ చదవాలి మీరు. ఒకసారి సిలబస్ చూస్తే మనకు 5 చాప్టర్లు ఇచ్చాడు. వాడు 5 చాప్టర్లని ఫీల్ అవుతున్నాడు అలా, బట్ యాక్చువల్గా అది 5 చాప్టర్లు కాదు. అటు ఇటుగా చూసుకుంటే తక్కువలో తక్కువ ఒక 10-12 చాప్టర్లు వస్తాయి, రైట్? ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ, ఎకనామీ ప్లానింగ్ అండ్ పాలసీ, ఇది మొత్తంగా కలిపితే 3 చాప్టర్లు. ఒకటి నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ నథింగ్ బట్ జీడిపి, లేదా జాతీయ ఆదాయం అని కూడా అంటారు. సో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ అండ్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్, అక్కడ వరకు ఒకటే చాప్టర్. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ వరకు ఒకటే చాప్టర్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్. స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్, ఈ రెండు కలిపి ఒక చాప్టర్. ఎకనామిక్ రిఫార్మ్స్ ఒక చాప్టర్. సో మొత్తంగా ఎన్ని చాప్టర్స్ వచ్చాయి? 3 చాప్టర్స్ అయ్యాయి అక్కడికి. నెక్స్ట్ కింద మనీ అండ్ బ్యాంకింగ్, పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్, ఇందులో మళ్ళీ 2-3 చాప్టర్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫంక్షన్స్, మానిటరీ పాలసీ, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇండియన్ బ్యాంకింగ్, స్ట్రక్చర్, డెవలప్మెంట్, రిఫార్మ్స్, అక్కడ వరకు ఒక చాప్టర్, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం అని అంటారు తెలుగులో. మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా? మీరు ఎంతమంది తెలుగు మీడియం ఉన్నారు చేయెత్తితే దాన్ని బట్టి నేను వెదర్ ఐ షుడ్ యూజ్ ద తెలుగు వర్డ్స్ ఆర్ ఇంగ్లీష్ వర్డ్స్, దట్ ఐ విల్ కమ్ టు అండర్స్టాండ్. ఓకే, క్లాస్లో ఎంతమంది తెలుగు ఉన్నారు అనేది చార్ట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నెక్స్ట్ చూస్తే కాజెస్ అండ్ రెమెడీస్, ఇన్ఫ్లేషన్కి ఇండియన్ ఫిస్కల్ పాలసీ. ఇన్ఫ్లేషన్ ఒక చిన్న చాప్టర్, యాక్చువల్గా బుజ్జి చాప్టర్ అని అనాలి. ఓకే, సో అది 2వ చాప్టర్. 3వ చాప్టర్ ఫిస్కల్ పాలసీ, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బడ్జెట్. ఆ ఫిస్కల్ అని వచ్చినాయి మొత్తం, ట్యాక్సేషన్ అన్నీ కలిపి ఒకటే చాప్టర్, ఫిస్కల్ పాలసీ. దాని తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది మళ్ళీ విడిగా చాప్టర్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే డాలర్ టు రూపీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, వాట్ ఈస్ ద యాక్చువల్లీ దిస్ డాలర్ టు రూపీ వాల్యూ అనేది, దట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాప్టర్. అందులోనే ఎఫ్డిఐ కూడా వస్తుంది. సో పైన ఒక 3, కింద ఒక 3 చాప్టర్లు. 2 చాప్టర్ల పేరుతో ఎన్ని చాప్టర్లు ఇచ్చాడు? 6 చాప్టర్లు ఇచ్చాడు. థర్డ్ది వచ్చేసేటప్పటికమ్మా అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. మీరు ఎలా చూసినా 3 ఉంటాయి. సో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. సో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ మూడిట్లకి సంబంధించి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ హ్యాజన్ కవర్డ్ ద కంప్లీట్ అగ్రికల్చర్ సెక్టర్. వ్యవసాయ రంగాన్ని మొత్తం కవర్ చేయలేదు యాక్చువల్గా, ఓన్లీ సమ్ పార్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ మాత్రమే కవర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కనుక ఇరిగేషన్ గురించి మనకేమీ లేదు, బట్ దట్ డజంట్ మీన్ దట్ దే వోంట్ ఆస్క్ క్వశ్చన్స్. అడగచ్చు, అడగకపోవచ్చు. సో ఇందులో కనుక మనం చూసుకుంటే మొత్తంగా చూస్తే మనకి 3 ఉన్నాయి ఆస్పెక్ట్స్. ఒకటి అగ్రికల్చర్ సెక్టర్, 2 ఇండస్ట్రియల్ సెక్టర్, 3 సర్వీస్ సెక్టర్. ఆ 3. సో ఈ 3 యాక్చువల్గా విడివిడిగా చాప్టర్ లాగా చెప్పలేం. ఐ డోంట్ నో హౌ అదర్ పీపుల్ టీచ్, బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ అని ఉందనుకోండి, అందులో అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది, మళ్ళా స్పెషల్గా చెప్పేది ఏముండదు. సో కాబట్టి ఆల్రెడీ ముందున్నటువంటి చాప్టర్స్లో సమ్ పార్ట్స్ కవర్ అవుతాయి. మిగతా రెమినెంట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అని తీసుకొచ్చింది అనుకో గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక డాక్యుమెంట్, అది ఇక్కడ రెమినెంట్గా చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లేదా గవర్నమెంట్ తీసుకొచ్చింది కొన్ని కొత్త స్కీమ్స్ తీసుకొచ్చింది వెన్ కమ్స్ టు ఇండస్ట్రియల్ పాలసీ, అట్లాంటి థింగ్స్ అన్నీ మనం ఈ చాప్టర్లో కవర్ చేస్తాం. సర్వీస్ సెక్టర్ ఉండదు, అంతా బోగస్ చాప్టర్. అది బోగస్ చాప్టర్ అంటే అద్భుతంగా ద సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్రెడీ ఇంప్రూవింగ్, వెరీ గుడ్. అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యే వాళ్ళని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. దీంట్లో ఒక పెద్ద కొడుకు, ఒక చిన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, పెద్ద కొడుకు సోమరవాడు, చిన్న కొడుకు బాగా అద్భుతంగా చదువుతున్నాడు అనుకోండి, చిన్న కొడుకుని పట్టించుకోరు కదా, పెద్ద కొడుకునే పట్టించుకుంటారు. ఇక్కడ కూడా సర్వీస్ సెక్టర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇండియాలో. సో కాబట్టి అందులో ఇన్ జనరల్గా మనకు వచ్చే పాలసీస్ ఏదో సింపుల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి తప్ప అంత అద్భుతంగా ఏదో ఛాలెంజెస్, వే ఫార్వర్డ్లు ఏమి ఉండవు. అండ్ లాస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏపీ ఎకనామీ. ఏపీఏ లేదు, ఇంక ఏపీకి ఎకనామీ ఏముంటుంది, మొత్తం ఉన్నదంతా సంక్షేమ పథకాలే కాబట్టి. సో ఏపీ ఎకనామీ ఈజ్ వెరీ సింపుల్.
స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకనామీ, గ్రాస్ ఎస్జిడిపి, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, ఏపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, స్టేట్ రెవెన్యూస్, ఇవన్నీ యాక్చువల్గా స్టేట్ బడ్జెట్లోకి వస్తాయి ఇవన్నీ. సో ఒక రకంగా చెప్పాలంటే 4th చాప్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ బడ్జెట్ అని అనుకోవచ్చు. అంటే అందులో ఉన్న అంశాలు కూడా, అంటే ద థింగ్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ బడ్జెట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఎలిట్ సెక్టర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్, ఇవి విడివిడిగా చెప్పుకుంటాం. దీంతో పాటుగా కొన్ని మిక్స్డ్ ఆస్పెక్ట్స్ ఇచ్చాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఎక్కడో ఒక చోట చూడండి మీరు సోషల్ సెక్టార్ స్కీమ్స్ అని ఇస్తాడు. అసలు మొత్తం మనకున్నదే స్కీములు కదా, సెకండ్ లైన్ అనుకుంటా. స్ట్రాటజీ, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఏం చెప్తాం, రైతు బంధు, వైఎస్ఆర్ భరోసా, జగనన్న మత్స్య సంపద, ఎక్సెట్రా ఎక్కడికో వెళ్ళిపోతాయి ఆ ప్రోగ్రామ్స్ అన్ని. సో ఆల్ ప్రోగ్రామ్స్ విల్ బీ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఏపీ ఎకనామీ విడిగా చెప్పుకుంటాము, ఇండియన్ ఎకనామీ విడిగా చెప్పుకుంటాం. సో దిస్ ఈజ్ వాట్ ఆర్ సిలబస్, ప్రస్తుతానికి మనకి ఇచ్చినటువంటి సిలబస్. సో ఇందులో ముందుగా మనం చెప్పుకోబోయేటటువంటి సిలబస్ని సెగ్రిగేట్ చేశాం కాబట్టి ఇనీషియల్గా ఏపీ ఎకనామీ కాసేపు పక్కన పెడితే మనకు ఉన్నటువంటి ఇండియన్ ఎకనామీలో మనకి వచ్చినవి మొత్తంగా 9 చాప్టర్స్ వచ్చాయి, అంతే కదమ్మా, రైట్? సో ఈ 9 చాప్టర్లో మన ఫస్ట్ చాప్టర్ అయినటువంటి స్ట్రక్చర్, నేషనల్ ఇన్కమ్ అనే దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. లేదా ఒక పని చేయండి, ఈ 9 చాప్టర్స్ నేను చెప్తాను, ముందు మీరు రాసుకోండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థమవుతుంది. లేదంటే నేను వస్తాను బ్యాండ్ ఏదో వాయించుకున్నట్టు ఉంటుంది, మీరు విన్నట్టు ఉంటుంది, ఏం అర్థం కాదు. ఓకే, ఫస్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ బ్రాకెట్లో జీడిపి, లేదా నేషనల్ ఇన్కమ్ అండ్ జీడిపి అంటే ఇంకా అందులో ఉన్న ఆస్పెక్ట్స్ అన్నీ వస్తాయన్న ఉద్దేశంలో. ఓకేనా, అది మన ఇంట్రడక్షన్ చాప్టర్ అని చెప్పుకుంటాం అనమాట. జనరల్గా దాన్ని ఇంట్రడక్షన్ అని అంటాం, నేషనల్ ఇన్కమ్, జీడిపి. ఓకేనా, సెకండ్ వచ్చేసి ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్. ఎందుకంటే ఒకప్పుడు ప్లానింగ్లో ప్లానింగ్ కమిషన్ ఉండేది. నవ్ ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద ప్లానింగ్, ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై ద నీతి ఆయోగ్ ఇన్ 2015 కాబట్టి. సో ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్ అది రెండవ చాప్టర్. 3 ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఇక్కడతో మొదటి చాప్టర్గా పిలువబడే సిలబస్లో 3 చాప్టర్లు వచ్చాయి. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ చాప్టర్ అకార్డింగ్ టు సిలబస్, బట్ అకార్డింగ్ టు అవర్ క్లాస్ ఇట్ ఈస్ 3 చాప్టర్స్. ఓకేనా, 4th చాప్టర్. 4th చాప్టర్లో యాక్చువల్గా ఈ మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ అని ఉన్నాయి కదా, అవి యాక్చువల్గా స్టార్టింగ్లో చెప్పుకోకూడదు, అవి లాస్ట్లో చెప్పుకోవాలి. సో కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాప్టర్ రాద్దాం ఇక్కడ. ఎందుకంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాప్టర్ రిఫార్మ్స్కి కంటిన్యూగా ఉంటుంది. సో ముందు దాన్ని చేద్దాం. అంటే మీకు కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్న పాట ఉంది కదా, సో ముందుది పైకి వెళ్ళినా పైకి కిందకు వచ్చినా సిలబస్ అవ్వడం ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, అంటే మీకు యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ ఇచ్చినటువంటి ఆర్డర్లోనే చదవాలని అంటే కుదరదు. సిలబస్ ఇచ్చిన వాడికి అతను ఎకనామిస్ట్ అవ్వాలని ఏం లేదు. సో డెఫినెట్గా నేనైతే ఎకనామిస్ట్ కాబట్టి ఆబ్వియస్గా, బికాజ్ ఐ హ్యావ్ దట్ డిగ్రీ ఆల్సో. సో మనం ఒక ఆర్డర్లో చదువుకుందాం, వాడు ఆర్డర్లో ఇవ్వడు, మనమే ఆర్డర్లో చదువుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకేమొస్తుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది అండ్ ఎఫ్డిఐ ఆ చాప్టర్లో. ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటేనే అందులో ఎఫ్డిఐ కూడా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మానిటరీ పాలసీ అండ్ ఆర్బీఐ. అందులోనే మానిటరీ పాలసీ, ఆర్బీఐ, బ్యాంకింగ్ అన్నీ అందులోనే చాప్టర్. లేదా అలా రాసుకోండి, మానిటరీ పాలసీ అండ్ బ్యాంకింగ్. ఎనీ క్వశ్చన్స్ మీరు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు మీరు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది, లేదా నేను ఏదో కెమెరా వంక చూసి చెప్పినట్టు ఉంటుంది. ఓకే, సో దయచేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కూడా మెసేజ్లోనే దగ్గండి. సో దట్ ఐ విల్ ఫీల్ దట్ యూ పీపుల్ ఆర్ దేర్, యు ఆర్ నాట్ స్లీపింగ్. ఓకే, సో మానిటరీ పాలసీ అండ్ బ్యాంకింగ్. దాని తర్వాత ఆ మానిటరీ పాలసీ అండ్ బ్యాంకింగ్ తర్వాత ఇంకొక చాప్టర్ ఇన్ఫ్లేషన్ అని పెట్టచ్చు, కానీ చాలా చిన్న చాప్టర్, సపరేట్గా రాసుకోండి. పోనీ ఇన్ఫ్లేషన్ అని రాసుకోండి, మన ముచ్చటగా 10 చాప్టర్లు అవుతాయి ఇన్ఫ్లేషన్. దాని తర్వాత ఫిస్కల్ పాలసీ అంటే ఫినాన్సింగ్, జిఎస్టీ, ట్యాక్సెస్ అవన్నీ అందులోనే వస్తాయి. ఫిస్కల్ పాలసీ అండ్ టాక్సేషన్ అని కూడా రాసుకోవచ్చు ఆ చాప్టర్ని, ఫిస్కల్ పాలసీ అండ్ టాక్సేషన్. ఓకే, సో ఆ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇంక మళ్ళీ విడిగా రాద్దాం ఇక్కడ, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. అంతే, అయిపోయింది. మొత్తం 10 చాప్టర్లు వస్తాయి. చూడండి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ అనేది విడివిడిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ముందు చెప్పిన చాప్టర్స్లోనే చాలా వరకు కవర్ అవుతూ ఉంటుంది.
అంటే ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ వస్తుంది, అది అగ్రికల్చరే కదమ్మా, కాదా? అగ్రికల్చరే కదా. ఎకనామిక్ రిఫార్మ్స్ వస్తాయి, అది ఎకనామిక్ రిఫార్మ్స్లో మీకు ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ప్లానింగ్లో ఇండస్ట్రియల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంటే మీకు అక్కడక్కడ కవర్ అవుతూ వస్తాయి. బట్ ఎక్స్టర్నల్గా మనం చెప్పుకోవాల్సిన రెమినెంట్ పార్ట్స్ అన్నీ కూడా మనం మిగతా వాటిలో ఈ చాప్టర్లో కవర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏపీఎంసీ మార్కెట్స్, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇందులో కవర్ చేస్తాం. ఓకేనా? మొత్తం ఎన్ని వచ్చినాయి? 10 చాప్టర్లు. మిగతాదంతా ఏపీ ఎకనామీ అనేయండి. అంటే మిగతా 2 చాప్టర్లు మనకి ఏం అర్థం, అది ఏపీ ఎకనామీ, అది విడిగా చెప్పుకుందాం. సో ఇప్పుడు ఇండియన్ ఎకనామీలో మీకు సాలిడ్గా ఎన్ని చాప్టర్లు వచ్చాయి? 10. క్లియరా? ఫస్ట్ చాప్టర్, డోంట్ వేస్ట్ ద టైం. నాకు టైం వేస్ట్ నచ్చదు, డైరెక్ట్గా ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాప్టర్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీ. అంతేనా? ఇదేనా? ఇది కాదు, ఉండండి, ఇదంతా డెమో క్లాస్. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీ. ఏది చాలా దూరం ఉన్నట్టుంది. ఓయ్ బాబోయ్, ఏది ఇంత చెప్పాక స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీ వస్తుందా? ఏంటండి ఎంత ఉంది? ఇక్కడ ఉంది స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామీ. రైట్, ప్లీజ్ రిపీట్. కిషోర్ గారు ఏం రిపీట్ చేయాలి? మళ్ళా చెప్పండి ఒకసారి. రిపీట్ ఏముంది, మీరు వెనక్కి పెట్టుకొని చూసుకోవచ్చేమో, అందులో ఉండదా? అట్లా లైవ్కి ఉండదా? ఓకే, రైట్, ఆల్ రైట్ దెన్. సో ఏం రిపీట్ చేయాలో చెప్పండి, దెన్ ఐ విల్ రిపీట్. రైట్. సో మీ అందరికీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉందా? అలాంటివి మంచి మంచి చెడ్డ అలవాట్లు లేవా? వెరీ గుడ్. కానీ మీరు న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు న్యూస్లో అన్నా ఎక్కడన్నా ఇవి వింటూ ఉంటారు. ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. భారతదేశం 3వ టాపిక్స్ మళ్ళీ రిపీట్ చేయాలా? టాపిక్స్ ఒకసారి రిపీట్ అంటే ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అండ్ జీడిపి, అది ఫస్ట్ చాప్టరు. 2వ చాప్టర్ వచ్చేసి ప్లానింగ్. 3వ చాప్టర్ వచ్చేసి ఎకనామిక్ రిఫార్మ్స్. 4వ చాప్టర్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. 5వ చాప్టర్ వచ్చేసి మానిటరీ పాలసీ. 6వ చాప్టర్ ఇన్ఫ్లేషన్. 7వ చాప్టర్ ఫిస్కల్ పాలసీ. రైట్. 8వ చాప్టర్ అగ్రికల్చర్ సెక్టర్. 9 ఇండస్ట్రియల్ సెక్టర్. 10 సర్వీస్ సెక్టర్, ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్. రైట్ కిషోర్ గారు, ఓకేనా? టాపిక్స్ ఏం పర్వాలేదు, మీరు ఒకవేళ మర్చిపోయినా మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెనక్కి పెట్టి చూసుకోండి, నో ఇష్యూ. వీడియో మళ్ళీ ఉంటుంది అందులో. టాపిక్స్ ఏముంది, ఎక్కడికి వెళ్ళిపో. ఓకేనా? రైట్. సో ఇండియన్ ఎకనామీ, భారత ఆర్థిక వ్యవస్థ. పేరు చాలా చిన్నదైనప్పటికీ కూడా దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా బ్రెయిన్ ఉండాలి. అంటే ఎందుకు సార్ అంత బ్రెయిన్ ఉండాలంటే ఏమో మరి, నాకు అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టింది. మేబీ దట్ మైట్ బి ద రీజన్ ఐ ఆల్వేస్ సే దిస్. అంటే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న టైంలో ఇఫ్ దెర్ వాజ్ ఎనీ టాపిక్ విచ్ వాజ్ సో డిఫికల్ట్ ఫర్ మీ టు అండర్స్టాండ్, దట్ వాజ్ ఇండియన్ ఎకనామీ. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అది అర్థం కాలేదు కాబట్టి నేను ఎక్కువ పుస్తకాలు చదివాను, ఎక్కువ అర్థమైపోయింది. సో సడన్గా ఒకరోజు జ్ఞానదంతం వచ్చినట్టుగా జ్ఞానబలి వెలిగింది. దెన్ సడన్లీ ఐ బికేమ్ ఎకనామీ ఫ్యాకల్టీ. సో ఈ ఎకనామీకి సంబంధించి మీరు అప్పుడప్పుడు ఈ స్టేట్మెంట్స్ వింటూ ఉంటారు. ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. జీడిపిలో కనుక చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉంది. పీపీపీ టర్మ్స్లో చూసుకుంటే భారతదేశం 3వ స్థానంలో ఉంది. అలాగే ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అంటారు. కోవిడ్ తర్వాత ఇది పోయింది. ఇప్పుడు మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ కాదు. నౌ ఐ థింక్ బంగ్లాదేశ్ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. సో వీఆర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్ ఇన్ ద వరల్డ్. ఇవి విన్నప్పుడు, లేదా మీరు ఎక్కడైనా న్యూస్ పేపర్లో చదివినప్పుడు కానీ చూసినప్పుడు కానీ అసలు ఏమనుకుంటారు మీరు? అంటే ఆర్థిక వ్యవస్థ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఏమనుకుంటారు మీరు? మీ బ్రెయిన్లో ఏమొస్తుంది ఇండియా తాలూకు ఇమేజ్? అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ దట్ విల్ అపియర్? ఇప్పుడు బాహుబలి అనగానే మీకు ఒక గ్రాండ్ ఇమేజ్ వస్తుంది, కండలతో ఉన్నటువంటి అతని పేరెంట్ ప్రభాస్ గారు కానీ, లేదా బాగా ఇంకా ఘోరంగా ఉన్నటువంటి రానా కానీ, లేదా కుంటి చేయితో ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా ఆయన, లేదా బాగా కత్తి తిప్పుతున్న కట్టప్ప కానీ, ఇట్లా ఏవో గుర్తొస్తాయి మీకు. అలా ఆర్థిక వ్యవస్థ గురించి, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఇండియా గురించి మీ బ్రెయిన్లో వచ్చేటటువంటి ఇమేజ్ ఏంటి? అసలు ఏమొస్తుంది మీ బ్రెయిన్లో ఇమేజ్? మరి ఇవన్నీ అర్థం కాకుండా ఎగ్జామినేషన్ ఎట్లా పాస్ అవుతారు మీరు?
యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో ఎగ్జామినేషన్లో గతంలో లాగా ఆ పలానా టైంలో జీడిపి ఎంత వచ్చింది, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడగట్లేదు. ఈవెన్ గ్రూప్ 2 పేపర్ ఆల్సో ఈవెన్ ఇన్ టుడేస్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ అనలిటికల్. అంటే యూపీఎస్సీ అంత రేంజ్లో ఉంటుందా అంటే నేను చెప్పలేను, కానీ బట్ ఆ స్థాయిని అందుకున్నట్టుగానే కనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టాపిక్. ఇట్ వాజ్ నాట్ ఎర్లియర్, ఇట్స్ నాట్ ద ఎర్లియర్ టైమ్స్ లైక్ యూ కెన్ బై హార్ట్ సంథింగ్ అండ్ యూ కెన్ రెప్లికేట్ దట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలా వర్కౌట్ అవ్వదు. సో మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయా? జీడిపి పెరుగుతుంది సార్ ఇయర్ బై. వెరీ గుడ్ శ్యామ్. జీడిపి పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, బట్ దట్ షుడ్ నాట్ బి ద ఇమేజ్. అంటే బాహుబలి సినిమా అంటే మీకు కట్టప్పో లేదంటే ప్రభాసో గుర్తురావాలి, కానీ పక్కన సైడ్ యాక్టర్ గుర్తురాకూడదు అనమాట. సో కాబట్టి మెయిన్ ఇమేజ్ అంతా ఏంటంటే జీడిపి పెరుగుతుంది, అదే అంతే. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. బట్ ఆ జీడిపి అనేదాన్ని ముందు అర్థం చేసుకుంటే కదా మీకు ఏంటి జీడిపి పెరగడం. జీడిపి ప్రతి దేశానికి పెరుగుతుంది. మరి పాకిస్తాన్కి కూడా జీడిపి పెరుగుతుంది. మరి పాకిస్తాన్ భారతదేశం కాదు కదా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ బెటర్ పిక్చర్. సో ఫర్ దాట్ యూ నీడ్ టు గో డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. అదే మనం ఈరోజు చూడబోయేది. ఇన్ జనరల్గా ఇప్పుడు ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అని అంటున్నాము 2023లో. అంటే దీనికి చాలా హిస్టరీ ఉంది. ఇండియా డీంట్ బికమ్ ఏ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ సో సడన్గా ఏదో ఈరోజు నైట్ ఇలా పడుకుంటే పొద్దునకి థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అయిపోలేదు భారతదేశం. దానికి చాలా చరిత్ర ఉంది. కొన్ని దేశాలకి చాలా తక్కువ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా భారత్ లాంటి చాలా పెద్ద దేశాలకు దేశము పెద్దదే, దాని చరిత్ర కూడా చాలా పెద్దదే. ఇప్పుడు అమెరికా లాంటి దేశాన్ని మీరు తీసుకుంటే దాని యొక్క చరిత్ర ఎంత ఉందండి? ఈడ్చి కొడితే 400 సంవత్సరాలు ఉండదు అంతే చరిత్ర. అంటిల్ అండ్ అన్లెస్ దిస్ వాస్కోడి గామా అండ్ కొలంబస్ కదా ముందు ఇండియాకి వద్దామని అనుకుని వెస్ట్ ఇండీస్కి వెళ్ళాడు, అమెరికాని కనుగొన్న అతను. అప్పటి వరకు అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వెళ్ళారో అప్పుడు మాత్రమే అమెరికాలో ఇప్పుడున్నటువంటి మోడర్న్ లైఫ్ అంటే ఆధునిక జీవనం అనేటటువంటిది మొదలైంది. ఫార్చునేట్లీ అక్కడ ఉన్నటువంటి వనరులు అంటే రీసోర్సెస్ ఆధారంగా ఆ దేశం చాలా అభివృద్ధి చెందింది. బట్ వేరాజ్ ఇండియా అలా కాదు. వాస్కోడి గామా లాంటి వాడు ఇండియాకి రాకముందే భారతదేశం ఎన్నో దండయాత్రలు తట్టుకుంది. 3000 BC కాలంలోనే భారతదేశంలో సివిలైజేషన్ ఉంది, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అని అంటాం. అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి టు అండర్స్టాండ్ ద ఇండియన్ ఎకానమీ యూ నీడ్ టు డిగ్ యువర్ హిస్టరీ బ్యాక్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అప్పుడు మాత్రమే మీకు ఈ స్టేట్మెంట్స్ అర్థమవుతాయి. అంటే ఒక స్టేట్మెంట్గా చదవడానికి కూడా అలాగే ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి లోతును అర్థం చేసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి లోతును అర్థం చేసుకునే నాలెడ్జ్ని మీరు పెంచుకుంటారో ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ కేక్ వాక్ ఫర్ యూ. మీరు అది చేయకుండా కేవలం సార్ మాకు ఏ పుస్తకాల్లోంచి క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటి అంచనాకి ఆలోచనకి ఎప్పుడైతే వస్తారో మీరు ఎగ్జామినేషన్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, రైట్? ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 2 మార్గాలండి. ఒకటి, క్వశ్చన్ ఏది అడుగుతాడో ఆన్సర్ ఏది పెట్టాలి. 100 క్వశ్చన్లు ప్రిపేర్ అవుతారు, 100లోంచి ఒక 50 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, అదృష్టవంతులు. మీరు 100 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారు, వాడు 101వ క్వశ్చన్ ఇచ్చాడు, మీరు ఆ 101వ క్వశ్చన్ చదవలేదు, అప్పుడేమవుతుంది? మీరు 100 క్వశ్చన్లకి పెట్టినటువంటి కష్టం వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఎగ్జామినేషన్ రాయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది పద్ధతి 1. రెండవ పద్ధతి ఏంటంటే నేను ముందు సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటాను. వాడు అందులోంచి 1000 క్వశ్చన్లు ఇచ్చినా కూడా నేను అర్థం చేసుకున్న సబ్జెక్టుతో ఆ క్వశ్చన్లు ఆన్సర్ చేస్తాను. ఇది రెండవ పద్ధతి. నాకు తెలిసి రెండవ పద్ధతి చాలా ఉత్తమమైనదని దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ కదా. సో నేను క్లాస్ కూడా ఇలాగే చెప్తాను. సో ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ విచ్ క్వశ్చన్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అది నా పని కాదు. ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుందని అనుకుంటే పేపర్ లీకేజ్ లాగా నేను కూడా లీకేజ్ పెట్టేసి అవే అమ్ముకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా. సో అది చేయలేను. మీకు ఏం చేయగలను అంటే ఇండియన్ ఎకనామీ పట్ల మీకు ఉన్నటువంటి భయాన్ని కానీ లేదా ఇండియన్ ఎకనామీ గురించి మీకు అర్థం అవునటువంటి విషయాలను కానీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మై హోల్ ఇంటెన్షన్, ద ఇంటెన్షన్ ఆఫ్ NEOMENTORS EXAM360 ఈజ్ ఆల్వేస్ టు గివ్ యూ కెపాసిటీ బిల్డింగ్.
స్టూడెంట్ కెపాసిటీ అనేది పెరిగితే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉన్నా పర్లేదు చేస్తాడు. స్టూడెంట్ కెపాసిటీ పెరగనప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా కష్టంగానే ఉంటుంది, రైట్? సో అక్కడి నుంచే మనం మొదలు పెడదాం. ఇన్ దట్ కేస్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏ విషయాన్నైనా కూడా లైఫ్లో మీరు అర్థం చేసుకోవాలని అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద హిస్టరీ ఆఫ్ ద టాపిక్. మీరు ఒకవేళ కరెంట్ అఫైర్స్ చదువుతున్నా కూడా ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కరెంట్ అఫైర్స్ వాట్ హ్యాపెండ్ ఎర్లియర్ అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ దాట్ పర్టికులర్ సెన్స్ ఇండియన్ ఎకనామీని అర్థం చేసుకోవడానికి కూడా మనకి దాని యొక్క హిస్టరీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. హిస్టరీ నార్మల్గా ఉన్నటువంటి చరిత్ర మీద చాలామంది పుస్తకాలు రాశారు. గాంధీ ఆ టైంలో వచ్చాడు, ఏదో చౌరీ చౌరా ఇన్సిడెంటు, లేదా నాన్ కోఆపరేషన్ మూమెంటు, క్విట్ ఇండియా మూమెంటు, రకరకాలు చదువుకుంటాం మనం. అలా కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి హిస్టరీ ఎవరు రాశాడు? ఎవడూ రాయలేదు బుక్. మరి మీరు ఎలా చెప్తున్నారు సార్? చదివిన పుస్తకాల్లోంచి సంగ్రహించి చెప్తున్నాను అంతే, అంతమించి ఏం లేదు. సో కాబట్టి హిస్టారికల్ అనాలిసిస్ ఆఫ్ ఇండియన్ ఎకనామీని మనం 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ ప్రీ కొలోనియల్ హిస్టరీ, another one is colonial history, third one is post colonial history. ఈ ప్రీ కొలోనియల్ హిస్టరీ అనేటటువంటిది సాధారణంగా వలస రాజ్యానికి పూర్వం, అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి, తెలుగు వాళ్ళు తెలుగు చూసుకోండి, సబ్ టైటిల్స్ లాగా అనమాట. సో మళ్ళీ మీకు ఇబ్బంది రాకుండా. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రీ కొలోనియల్ అంటే వాట్ ఈస్ ద టైమింగ్ ఫర్ ప్రీ కొలోనియల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా మనం ఇక్కడ కనుక చూస్తే ప్రీ కొలోనియల్ అంటే ఏది చెప్పచ్చు? మీకు ఇందాకే చెప్పాను, అమెరికా లాంటి దేశాలకి ఈ ప్రీ కొలోనియల్స్ ఇలా ఏ ఉండవు. హార్డ్లీ ఆ దేశాలు పుట్టి 500-600 సంవత్సరాలు అవుతుంది అంతే. భారతదేశం అలా కాదు. సో ప్రీ కొలోనియల్ అంటే ఎప్పుడంటే మనకి దాదాపుగా 3000 BC నుంచి ప్రీ కొలోనియల్ కింద లెక్క. అంటే ఈ టైంలోనే మనం ఏదో హిస్టరీలో చదువుకుంటాం, ఫస్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఒకటి వస్తుంది, సింధు నాగరికత అని, దాన్ని హరప్ప సివిలైజేషన్ అని కూడా అంటారు, హరప్ప నాగరికత. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ ఆ ఏరియాస్లో ఉండేది పాకిస్తాన్, అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ యువర్ సింధ్ ఏరియాలో కదా. దాని మీద సినిమా కూడా తీశారు, ఫ్లాప్ అయింది. ఇక్కడ వరకు తెలుసు నాకు, రైట్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3000 BC నుంచి ఎప్పటి వరకు వేసుకోవచ్చు, అటు ఇటుగా బ్రిటిషర్స్ వచ్చేంత వరకు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వేసుకోవచ్చు. ఇదంతా ప్రీ కొలోనియల్ కింద లెక్క. అంటే బ్రిటిష్ వాళ్ళ రాక వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒకటి, బ్రిటిష్ వాళ్ళ రాక తర్వాత అంటే బిఫోర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇన్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్, ఇండియన్ ఎకనామీ వాజ్ one particular subject. But once the Britishers entered into the Indian subcontinent, then again the Indian economy and its history got changed. అదే మన 1600 AD నుంచి దాదాపుగా మనకి 1947 ఆగస్టు 15 వరకు కొలోనియల్ హిస్టరీ చేసుకుంటాం. పోస్ట్ కొలోనియల్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు 1947 నుంచి టిల్ నౌ, అంటే ఇప్పటి వరకు మనం చదువుతున్నటువంటి ప్రస్తుతం వరకు కూడా ఈ పర్టికులర్ పోస్ట్ కొలోనియల్ హిస్టరీ అనేటటువంటి దాన్ని మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇందులో వితౌట్ వేస్టింగ్ ద టైం ప్రీ కొలోనియల్ హిస్టరీ అంటే ఏంటి ఇది ఒకసారి మనం చూద్దాం. సో ప్రీ కొలోనియల్ హిస్టరీ అంటే అక్కడ 1700 అని పడింది, అది 1600గా కూడా వేయచ్చు మీరు. ఓకే, అంటే ఇన్ జనరల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1700 కానీ ఆ ముందు ఇంకా పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళు కూడా వచ్చినట్టు నాకు తెలుసు. పోర్చుగీస్, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఇఫ్ మై మెమరీ ఈజ్ రైట్, అంతేనా? సో వీళ్ళు వచ్చారు కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి 1700 or 1600 AD వరకు. మీరు ఇందులో కనుక చూస్తేనమ్మా ప్రీ కొలోనియల్ హిస్టరీలో సాధారణంగా మనకి ప్రతి విషయానికి అంటే యూ టేక్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను ఎలా మాట్లాడతాను, నేను ఎలా డ్రెస్ చేసుకుంటాను, వేరే వాళ్ళని ఎలా గౌరవిస్తాను, లేదా క్లాస్ ఎలా చెప్తాను, ఇలా ప్రతిదానికి లక్షణాలు ఉంటాయి. ఇలా మీకు కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మీరు ఏం తింటారు, మీకు ఎన్వి నచ్చుతుందా, వెజిటేరియన్ నచ్చుతుందా, మీరు ఎలా కష్టపడతారు లైఫ్లో, మీ ఆలోచన ఎలా ఉంటుంది. సో ప్రతిదానికి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఈవెన్ ఎకనామీ ఆల్సో పొజెస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. అయితే ఎకనామీకి ఉన్నటువంటి అంటే ఆర్థిక వ్యవస్థకు ఉన్నటువంటి ఈ లక్షణాలు సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ ఎకనామీ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ని అమెరికాలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని కనుక పోల్చి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, ఇండియాలో మనకి
ఇప్పటికీ కూడా దెర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఆర్ స్టిల్ కంట్రోలింగ్ ద ఉమెన్ వెన్ కమ్స్ టు దేర్ ఫ్యూచర్. ఎస్ ఆర్ నో? కదా. ఇప్పుడు ఆడవాళ్ళని ఇప్పటికీ కూడా చాలామంది మ్యారేజ్ చేసుకునేటప్పుడు నువ్వు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, చదువు లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఏమంటారు, అమ్మాయి చదువుకున్న ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఉద్యోగం చెయ్యాలి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు రకాలుగానే ఉంటుంది సమాజం. మీరు అమెరికా సమాజానికి వెళ్ళారనుకోండి, అక్కడ అసలు ఈ డిస్కషనే ఉండదు. హోమ్ మేకర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే ఎవ్వరూ ఇళ్లల్లో ఉండరు. ఎవ్రీబడి విల్ వర్క్. అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ ఉమెన్ ఆర్ మెన్. ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ప్రతి వాళ్ళు పని చేయాలి. సో ఇప్పుడు అమెరికా సమాజానికి మనకి క్యారెక్టరిస్టిక్స్లో డిఫరెన్సెస్ లేవా? ఒకే టైంలో బ్రతుకుతున్నాం కదా ఇప్పుడు. సో అలాగనే ఎకనామీలో కూడా సమయాన్ని బట్టి, అంటే అకార్డింగ్ టు ద టైం క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఈ రోజున మన పరిస్థితి చూడండి, మన పూర్వీకుల పరిస్థితి చూడండి. మన పూర్వీకులకి ఇప్పుడు మనకున్నంత సాంకేతికత లేదు, మన పూర్వీకులకి ఇప్పుడు మనకున్నంత సంపద లేదు, మన పూర్వీకులకి ఇప్పుడు మనకున్నంత వస్తువులు వీటిలో చాయిస్ లేదు, మనకున్నంత జ్ఞానం లేదు, ఏమీ లేవు. కానీ వాళ్ళు మనకన్నా హ్యాపీగా బతికారు. ఎస్ ఆర్ నో? రైట్? మై గ్రాండ్ మదర్ లివ్డ్ ఫర్ ఆల్మోస్ట్ 97 years. మొన్నే చచ్చిపోయింది లాస్ట్ ఇయర్. మా గ్రాండ్ మదర్కి 10 మంది పిల్లలు, మా ఫాదర్ వాళ్ళు. సో షీ లివ్డ్ ఫర్ 97 years. షీ వాజ్ బోర్న్ ఇన్ 1926. షీ డైడ్ ఇన్ 2022. కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు మనల్ని తీసుకోండి, అసలు ఇంత సీన్ ఉందా? మా నాన్నమ్మకి షుగర్ లేదు, బీపీ లేదు, ఐసైట్ లేదు, ఏమీ లేవు. చివరిలో అల్జీమర్స్ వచ్చింది, అంటే మతిమరుపు. మనకి 27 ఏళ్ళకి గుండె నొప్పి వచ్చిపోతున్నారు కదా. మరి ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీ ఏమీ లేకపోయినా జనాలు ఎందుకు హ్యాపీగా బతికారు? ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్న వరల్డ్ మీద మనకి ఇన్ని కంప్లైంట్స్ ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎకానమీ అండ్ సొసైటీ. అర్థమవుతుందా మీకు? రైట్? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఆ రోజు ఉన్నటువంటి ఎకానమీలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మీరు తీసుకుంటే, అందుకే నేను ఏమంటానంటే అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ చాలా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ. అంటే ద ఎకానమీ ఇట్ వాజ్ ద టైమ్స్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇట్ వాజ్ ఎ వెల్ డెవలప్డ్ సొసైటీ. ఎందుకంటే గ్రోత్ వేరు, డెవలప్మెంట్ వేరు. ఇప్పుడు మనం నివసిస్తున్న 2023 వీ మైట్ బి రిచ్ బట్ వీ ఆర్ నాట్ డెవలప్డ్ ఎట్ ఆల్. మీరు కావాలంటే చూడండి, డెవలప్మెంట్కి గ్రోత్కి ఇదే డిఫరెన్స్. డబ్బు ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ ఉండాలని లేదు. ఎక్కువ డబ్బులు ఉంటే ఏమవుతుందో తెలుసు, ఎక్కువ రోగాలు వస్తాయి. మీకు తెలుసో తెలీదు? డూ యూ నో దాట్? ద వన్ హూ ఈజ్ హ్యావింగ్ మోర్ మనీ, అంటే నేను జనరలైజ్ చేయట్లేదు, బట్ దిస్ ఇస్ వాట్ ఎక్కువగా ఉండేటటువంటి నానుడి. బాగా ఎక్కువ డబ్బులు ఉన్నవాడికి బాగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. ప్రపంచంలో బాగా హ్యాపీగా బ్రతికేవాడు ఎవడు చెప్పండి? డబ్బుకు దూరంగా ఉన్నవాడు చాలా హ్యాపీగా బ్రతుకుతాడు. సో those days people, they were actually trying to live their life only for the sustenance. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే, పుట్టాము బ్రతకాలి, దీనికి పెద్ద హైరాణ పడిపోకర్లేదు అనే ఉద్దేశం మాత్రమే ఉండేది. మనకి ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి మార్కులు రావాలని అంటారు 18 సంవత్సరాల వరకు, దాని తర్వాత జాబ్ చేయాలని అంటారు, దాని తర్వాత పెళ్లి చేసుకోవాలంటారు, దాని తర్వాత పిల్లలు కనాలి, మళ్ళీ వాళ్ళని పెంచాలి, మళ్ళీ వాడిని ఐఐటీలో జాయిన్ చేయాలి. ఇందులోనే చచ్చిపోతాడు వీడు. సో ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ సొసైటీ నవ్ వీఆర్ లివింగ్. అందుకే నేను వాట్సాప్లో ఎప్పుడు నా స్టేటస్ ఒకటి పెట్టుకుంటాను, ద డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు లివ్ ఎన్ ఈజీ లైఫ్. ఇట్స్ నాట్ ఈజీ కదా. ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ టు లివ్ ఎ ఈజీ లైఫ్. లివింగ్ అన్ ఈజీ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టుడే. మీరు కూడా కావాలంటే చూసుకోండి, ఒక ఉద్యోగం కోసం హైరాణ పడిపోతుంటాం. కానీ అప్పుడు ఉన్నటువంటి సొసైటీ అలా లేదు. ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ డెవలప్డ్ సొసైటీ. ఎందుకు ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ డెవలప్డ్ సొసైటీ? ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో దే హ్యాడ్ ఎవ్రీథింగ్ విత్ దెమ్. సో ఎంత ఎవ్రీథింగ్ అంటే మీరు సింపుల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి. వాళ్ళందరికీ గ్రిడ్ ప్లానింగ్ ఉండేది, టౌన్స్లో బ్రతికేవాళ్ళు, ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉండేది, టాయిలెట్స్తో పాటుగా ప్రతి ఇంటికి ఒక డ్రైనేజ్ ఉండేది కదా, వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి. వాళ్ళంతా కలిసి ఏమైనా రిచువల్స్ అది చేయడానికి ఏదో అంటారు దాన్ని, గ్రేట్ బాత్ ఏదో ఉండేది.
అప్పట్లోనే వాళ్ళు 3000 BCలోనే లిప్స్టిక్స్లు అవన్నీ వాడేవారు. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఒకటి దొరికింది మనకి. వాళ్ళకి అప్పట్లో డెకరేషన్స్ తెలుసు, హెయిర్ డెకరేషన్స్ కూడా చేసుకునేవాళ్ళు కదా. స్టోరేజ్ సిస్టమ్స్, గ్రానరీస్ ఉండేవి. అప్పట్లోనే వాళ్ళు బ్యాంగిల్స్ వేసుకునేవాళ్ళు, అమ్యులెట్స్ కట్టుకునేవాళ్ళు. ఇవన్నీ ఉన్నాయా? సో దేవర్ వెరీ మచ్ వెల్ డెవలప్డ్ సొసైటీ. వాళ్ళు ఎంత డెవలప్డ్ అంటే చనిపోయేటప్పుడు కూడా బంగారం ఇట్లాంటి వాటితో పూడ్చేవాళ్ళు మనుషుల్ని, నెక్స్ట్ లైఫ్లో పనిచేస్తాయని. ఇప్పుడు పూడుస్తాం, అట్లా దొబ్బేస్తాం వాళ్ళ దగ్గర నుంచి. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెల్ డెవలప్డ్ సొసైటీ, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్. అంటే ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల యొక్క జీవన స్థాయి అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉండేది. సో దిస్ ఇస్ వాట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఫస్ట్. రెండోది ఏం చేసేవాళ్ళు వాళ్ళు? దే మెయింటైన్ గుడ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఫర్గెట్ అబౌట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అప్పటి వరకు చాలా దేశాలతో ట్రేడింగ్ చేసేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మెసోపటోమియా ఇట్లాంటి వాళ్ళతో చేసేవాళ్ళు. కానీ దాని తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత మౌర్యులు, గుప్తాసు, ఇవి కూడా చదువుకున్నాం కదా మనం. అంటే ఇప్పుడు మరి 1700 AD అంటే వీళ్ళందరూ కూడా వస్తారు కదా. మౌర్యులు, గుప్తాలు, శాతవాహనాసు, ఇక్ష్వాకుసు, మన కాకతీయులు, మన అంటే తెలుగు వాళ్ళు కాబట్టి సో కాకతీయులు, వీళ్ళందరూ వస్తారు కదా. కాకతీయ సామ్రాజ్యంలో ఒకానొక సందర్భంలో when the Kakatiyas were ruling the Andhra Pradesh and Telangana region, Rome was at its epitome. రోమ్ చాలా అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంది. అప్పట్లో రోమ్లో ఎక్కడైనా ఒక కాటన్ కర్టెన్ కనుక కనిపిస్తే ఈ కర్టెన్ భారతదేశం నుంచి వచ్చిందని అడిగేవారట. పీపుల్ యూస్ టు ఆస్క్. అంటే భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి కాటన్ క్లోత్స్ దే వర్ ఫేమస్ ఇన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కింగ్డమ్. రోమ్ అనేది చిన్నది కాదు కదా, చాలా అరేబియా దగ్గర నుంచి అటుపక్క ఆల్మోస్ట్ యూరోప్ మొత్తం ఆక్రమించి ఉండేది కదా. ఆల్మోస్ట్ ఆల్ సాక్సన్స్ తిరగబడేంత వరకు ఈవెన్ యూకే కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సో అట్లాంటి రోమ్లో కూడా కాటన్ కర్టెన్స్ అనేటటువంటివి వేయాలంటే కేవలం అవి భారతదేశం నుంచి మాత్రమే ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఆ రోజుల్లో వెన్ కమ్స్ టు ఎక్స్పోర్ట్స్, ఇప్పుడంటే డబ్బులు ఇస్తున్నాం, అప్పట్లో డబ్బులు కరెన్సీ లేవు కదా. అప్పట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా ఎందులో జరిగేది? ఇట్ యూస్ టు హ్యాపెన్ ఇన్ గోల్డ్, బంగారంలో జరిగేది. సో ఈ గోల్డ్లో జరగడం వల్ల భారతదేశానికి వేరే దేశాల నుంచి చాలా విపరీతంగా గోల్డ్ వచ్చింది. అందుకే మన ఇంట్లలో ఆడవాళ్ళు ఎందుకు గోల్డ్ని బాగా ఇష్టపడతారు? ఎందుకంటే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న బంగారం అంతా ఈ దేశానికే వచ్చి చేరింది. ఈ దేశానికి వచ్చి చేరితే ఏమవుతాడు? ఇక్కడ పెట్టుకుంటే గాజులు అని అంటాం, ఇక్కడ పెట్టుకుంటే ముక్కుపడుకు అంటాం, ఇక్కడ పెట్టుకుంటే పాపిడి బిళ్ళ అంటాం, నడుముకు వడ్డానం పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటే అరవంకి అంట. ఇంకా మనం ఒంట్లో దేవుడిచ్చినటువంటి అవయవాలు అన్నిటికీ కూడా బంగారం వేసుకునేటటువంటి ఒక సంస్కృతి ఈ దేశంలో ఎలా డెవలప్ అయింది? బికాజ్ వీ హ్యాడ్ అబండెంట్ ఆఫ్ గోల్డ్, అబండెంట్ వాల్యూమ్స్ ఆఫ్ గోల్డ్. మనం అంత ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం. అంటే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఎక్స్పోర్ట్స్ పెప్పర్ కానీ, సుగంధ ద్రవ్యాలు అని అంటాం, తెలుసు కదా, తెలుసా? స్పైసెస్ అని అంటాం ఇంగ్లీష్లో. స్పైసెస్ కానీ, కాటన్ కానీ, డక్కా ముస్లిన్ కానీ, డైమండ్స్ కానీ, దే వర్ వరల్డ్ ఫేమస్. ఎంత వరల్డ్ ఫేమస్ అంటే వరల్డ్లో చాలా వరకు ఉన్నటువంటి దేశాలకు 5th century వరకు జింక్ తయారు చేయడం రాదు, మనకొక్కరికే ఉంది ఆ టెక్నాలజీ. 5th centuryలో కూడా ఇండియాలో ఫేస్కి కాస్మెటిక్ సర్జరీస్ చేశారు, సుశ్రుత సంహిత ఇట్లాంటి వాటిలో. సో ఇండియా వాజ్ వరల్డ్ ఫేమస్ దెన్ టైమ్. సో బికాస్ ఆఫ్ దాట్ the huge exports from India, they gave abundant of gold to Indians. That is one of the finest reasons that what I think, maybe ఆ రీజన్స్ వల్లనే ఈ దేశంలో గోల్డ్ అనేటటువంటిది ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా బంగారం నగలు కానీ, వెండి నగలు కానీ ధరించేటటువంటి సంస్కృతి ఏకైక దేశం భారతదేశం. అదే మీరు అమెరికాకి వెళ్ళండి, ఎవడు వేసుకోడు అక్కడ నగలు. ముక్కు కుట్టించుకోవడం అంటే ఎవరికి తెలియదు, అక్కడ కొడతారు. అట్లాంటి వైలెన్స్ అంటారు వాళ్ళు, అంతే కదా. ముక్కు పొడుగు పెట్టుకోవడం, ముక్కు కుట్టిస్తే వైలెన్స్ అంటారు వాళ్ళు. చెవులు కుట్టించుకోవడాలు అట్లాంటివి ఉండవు వేరే దేశాల్లో. బట్ ఇండియా ఈజ్ వరల్డ్ ఫేమస్ ఇన్ దాట్. అండ్ అంత అబండెంట్ ఆఫ్ గోల్డ్ ఉండేది బికాజ్ వీ మెయింటైన్ ట్రేడ్ రిలేషన్స్. అంటే వేరే దేశాలతో మనం ఆ రోజు చేసినటువంటి వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు. 3, విలేజెస్ ఫర్ సెల్ఫ్ సఫిషియెంట్. గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. వాట్ ఈజ్ మెన్ బై సెల్ఫ్ సఫిషియన్సీ? యూ నో నీడ్ టు గో ఎనీవేర్. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవుతున్నది ఏపీపీఎస్సీ ఎగ్జామినేషను. మీరు వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి ఎక్కడికి వచ్చారు మీరు? హైదరాబాద్ అంటే తెలంగాణ, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ కదా.
సో వేరే ప్రాంతానికి వచ్చి చదువుకోవాల్సి వస్తుందా? బికాజ్ ద వెరీ సేమ్ సర్వీసెస్ ఫర్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఎట్ యువర్ ప్లేస్. అవునా? ఇప్పుడు విలేజెస్ మీరు చూసుకోండి, మందులు కావాలన్నా విలేజెస్లో ఉండవు, హాస్పిటల్స్ కావాలంటే విలేజెస్లో ఉండవు, స్కూళ్ళు ఉండవు, కాలేజీలు ఉండవు, ఏమీ ఉండవు. విలేజెస్లో ఏముంటుంది? ఇంకా ఏమీ ఉండదు. విలేజెస్లో మనుషులు ఉంటారు, వ్యవసాయం ఉంటుంది, అంతే, ఇంకేమీ లేదు ఈ దేశంలో. కానీ అప్పుడు ఆ ఉన్నటువంటి సమాజంలో అలా ఉండేది కాదు. విలేజెస్ ఫర్ సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఒక చోట పుట్టిన వ్యక్తికి వేరొక ప్రాంతం తెలియాల్సిన అవసరమే లేదు. అక్కడ ఒక చోట పుట్టిన వ్యక్తికి ఏం కావాలి? తిండి కావాలి, విలేజ్లో దొరుకుతుంది. తాగడానికి నీరు కావాలి, విలేజ్లో దొరుకుతుంది. ఇల్లు కట్టుకోవాలి, విలేజ్లోనే స్థలం ఉంటుంది. వాడికి ఒంట్లో సుస్థి చేసింది, హాస్పిటల్ ఉండాలి, విలేజ్లోనే నాటు వైద్యుడు ఎవడో ఉండేవాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్స్ రాలేదు కదా, ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ రాలేదు కదా. నేను అదే అంటున్నాను, వీ డెవలప్డ్ సో మచ్ ఆఫ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ టుడే, బట్ స్టిల్ ది హ్యూమన్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇట్ కేమ్ డౌన్ ఫ్రమ్ 100 years టు బిలో కదా. అప్పట్లో వాళ్ళకి ఏమీ లేవు. సాధారణంగా బ్రతికే మనిషి, జబ్బు చేసి చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను అనట్లేదు, సాధారణంగా బతికే మనుషులు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు అప్పట్లో, బలంగా కొంచెం శరీర దారుఢ్యం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు అన్నీ బాగున్నా కూడా, మందులు వేసుకున్నా కూడా 60 ఏళ్ళు బతకాలంటే చాలా కష్టం. సో విచ్ మీన్స్ మనం డెవలప్ అయ్యామా, వెనక్కి వెళ్తున్నాం కదా. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్? సో విలేజెస్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవి, అంటే జాబ్స్ కోసం ఎవడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఒక చోటనే నేర్చుకోవచ్చు, అన్నీ ఒక చోటనే బ్రతకచ్చు. అలాగే ఎకనామికల్లీ దేవర్ ఇండిపెండెంట్, ఆర్థిక స్వతంత్రత ఉండేది. ఆర్థిక స్వతంత్రత అంటే ఒక దేశం తనకు కావాల్సినటువంటి విషయాల కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేకపోవడాన్ని ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అని అంటారు. ఇప్పుడు మీరు ఇండియానే తీసుకోండి, 1947లో వెన్ ఇండియా గోట్ ఇండిపెండెన్స్, యూ నో వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియా? ఫుడ్ సెక్యూరిటీ. భారతదేశం యూకే అలాగే అమెరికా నుంచి రోజు గోధుమలను దిగుమతి చేసుకునేది. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అవ్వలేదు. ఇందిరాగాంధీ వెన్ షీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, వన్స్ అపాన్ ఎ టైమ్ షీ వెంట్ టు యూరోప్. అక్కడ నుంచి ఆమె అమెరికా కూడా వెళ్ళారు. అమెరికా వెళ్తే అక్కడ చాలా అవమానించారు ఆవిడ్ని. ఇండియా మీ దేశమా, మీ దేశం అడుక్కునే దేశం కదా మీద అని అన్నారు. ఇండియా వాజ్ ఏ బెగ్గింగ్ బౌల్ ఇమేజ్నో అని అన్నారు. సో ఆమె చాలా బాధపడి తర్వాత వచ్చి ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు అప్పటికే గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటే చాలా మంచి సపోర్ట్ ఇచ్చి ఫైనల్గా అఫ్కోర్స్ మొదలుపెట్టినటువంటి వ్యక్తి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు, మన లాల్ బహదూర్ శాస్త్రి. బట్ ఎక్కువగా పుష్ ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రం ఇందిరాగాంధీనే. సో ఇన్ దట్ పర్టికులర్ కంటెక్స్ట్ భారతదేశానికి చాలా ఘోరాతి ఘోరమైన ఇమేజ్ ఉండేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బట్ మీరు అప్పట్లో కనుక మనం చూసుకుంటే, అంటే బిఫోర్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇన్ దిస్ కంట్రీ వీవర్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్. చాలామంది చూడండి ఇప్పటికీ కూడా ఇండియాని సాఫ్ట్ పవర్గా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకు అంటే గత 10,000 సంవత్సరాల్లో ఇండియా ఎప్పుడు వేరే దేశం మీద దండెత్తలేదండి. అది దండెత్తాల్సిన అవసరం ఏంది? అన్నీ మన దగ్గరే ఉంటే నేను వేరే వాడి మీద దండెత్తాల్సిన అవసరం. అరబ్బులు ఎందుకు ఎక్కువ దండయాత్రలు చేశారు? బికాస్ దే వర్ బోర్న్ ఇన్ బ్లడీ డిజర్ట్స్. వాళ్ళు పుట్టినటువంటి ప్రాంతాలు ఏంటి? ఎడారి ప్రాంతాలు. ఏం దొరుకుతుంది ఎడారిలో? ఇసుక దొరుకుతుంది. ఏం తింటావు? ఇసుక తింటావా? అది బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా ఇసుక పనికిరాదు అది కదా. సో ఇసుక దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వేరే వేరే దేశాల మీదకి వెళ్ళి దండెత్తి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సంపదను దోచుకొని, అంటే అప్పట్లో అది కరెక్ట్, అక్కడ ఉన్న వ్యవసాయ భూములను ఆక్రమించుకొని తద్వారా వచ్చినటువంటి దాంట్లో ది యూస్ టు రన్ దర్ కంట్రీ. కానీ మనకే ఉంది అవసరము. ఈ దేశంలో 350 జీవనదులు ఉన్నాయి. ఈ దేశంలో మంచు పర్వతాల దగ్గర నుంచి ఎడారులు ఉన్నాయి. ఈ దేశంలో దాదాపుగా కొన్ని వేల కోట్ల ఎకరాలు ఉన్నాయి. అందులో అద్భుతమైన పంటలు పండుతాయి. ఈ దేశంలో యాపిల్ దగ్గర నుంచి ద్రాక్ష వరకు అన్నీ పండుతాయి. ఇంక నేనెందుకు వేరే దాని మీదకి దండయాత్ర పోవాలి? సో ఇండియా వాజ్ వన్ సచ్ ఎ సొసైటీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ విచ్ వాజ్ ఎకనామికల్లీ ఇండిపెండెంట్, అంటే ఆర్థిక స్వతంత్రత కలిగినటువంటి దేశం. అలాగే అప్పట్లో మనీ ఈ గోల్ అంతా లేదు, బాటర్ సిస్టమ్ అని ఉండేది. వస్తు వినిమయ పద్ధతి అని అంటారు తెలుగులో, ఇచ్చిపుచ్చుకోవడం.